మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందన్నారు. తన జోలికొస్తే బాగుండదు, తాను అసలే మంచిదాన్ని కాదని హెచ్చరించారు. ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమొస్తుందని కవిత ప్రశ్నించారు. తన మీద పడేడిస్తే ఏమొస్తుందని నిలదీశారు. జైలుకు వెళ్లిన రోజు పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని చెప్పానని వెల్లడించారు. అయితే కేసీఆర్ ను ఏమీ చేయలేకే ఇలా కేసులు పెడుతున్నారని, రాజీనామా అవసరం లేదని ఆ రోజు తనకు చెప్పారన్నారు. కోవర్టులు ఉన్నారని అంటున్న వాళ్లు కేసీఆర్ కి నోటీస్ ఇస్తే ఏం కార్యాచరణ చేపట్టారో చెప్పాలని కోరారు. తనకు నీతులు చెప్తున్న వాళ్లు నీటి వివాదంపై మాట్లాడితే బాగుంటుందని కవిత చురకలంటించారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడని స్పష్టం చేశారు. మీడియాతో చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందన్నారు. తన జోలికొస్తే బాగుండదు అంటూ హెచ్చరించారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర, ఏంటి అసలు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందంటూ మీడియా చిట్ చాట్ లో కవిత ఇలా చాలా వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరుగుతోంది? మొత్తానికి ఏదైతే ఇప్పటికే పార్టీ మీద 6 పేజీల లేఖ రాసిన కవిత మరోసారి హాట్ కామెంట్ చేశారు. ఇవాళ మీడియాతో చిట్చాతో మాట్లాడుతూ అనేక అంశాలు ఆమె ప్రస్తావించారు. అంటే ప్రధానంగా తాను రాసినటువంటి పార్టీ అధినేత కేసీఆర్ రాసిన లేఖ ఎలా లీక్ అయిందో చెప్పాలని ప్రశ్నిస్తే ఆ లీక్ వీరులను బయట పెట్టాలని డిమాండ్ చేసినప్పుడు ఆ గ్రీక్ వీరులు తనపై దాడి చేస్తారని చెప్పేసి ఆమె ప్రధానంగా ఆరోపణ చేశారు. అదేవిధంగా ముఖ్య నేత టార్గెట్గానే ఆమె హాట్ కామెంట్ చేశారు. రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ ప్రకారం కేటీఆర్ టార్గెట్గానే ఆమె ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. అవి తీవ్ర వ్యాఖ్యలుగానే ఉంటుందని చెప్పేసి కూడా పలువురు విశ్లేషకులు ఇప్పటికే చెబుతున్న నేపథ్యంలో హాట్ కమెంట్స్ కానీ మనం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, తాను అడ్డుకున్నారని చెప్పేసి ఆమె అంటున్నారు. మరోవైపు ఆ లేఖ ఇప్పటికే అనేక సార్లు సుమారు 100 లేఖలు పార్టీ అధినేత కేసీఆర్ రాశారు. కానీ ఒకసారి చదివిన తర్వాత లేఖను ఖచ్చితంగా కేసీఆర్ చింపివేస్తారు. కానీ ఈ లేఖ మాత్రం ఎలా లీక్ అయింది, ఆ లీక్ అయిన వివరాలు బయట పెట్టాలి, ఎవరు లీక్ చేశారో స్పష్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. కానీ తన మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వరుస దాడులు చేస్తున్నారు. కేవలం తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను తప్ప ఎవరి నాయకత్వంలోనే తాను పనిచేస్తే లేదని చెప్పేసి తేల్చి చెప్పే నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా కీలకంగానే మారినాయని చెప్పవచ్చు. అనేక అంశాల మీద ఆమె ఇవాళ మాట్లాడారు. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇచ్చిన తర్వాత పార్టీ ఏం చేసింది, కేవలం ట్వీట్లు పెట్టి వదిలేసేది తప్ప ఆ కార్యాచరణ రూపొందించారు, అటువంటి ఆ కార్యాచరణ ఎందుకు తీసుకోలేదని చెప్పేసి ఆమె సూటిగా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ప్రజాక్షేత్రాలు ఉండాల్సిన పార్టీ ట్వీట్లకి ఎందుకు పరిమితమైందని చెప్పేసి కూడా ఆమె నిలదీశారు. అంటే మొత్తం ఒకవైపు కేసీఆర్ని పొగుడుతూనే మా నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలో తప్ప ఎవరి నాయకత్వంలో తాను పనిచేయబోనని చెప్తూనే మరోవైపు కేటీఆర్ టార్గెట్గానే ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నోరు విప్తే మాత్రం అనేక సంచలనాలు బయటపడతాయి. తాను కేసీఆర్ ఏ విధంగా మొండిగా ఒక అంశాన్ని ఎత్తుకున్నప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారు, తాను అదే విధంగా వ్యవహరిస్తాను, వెనకాడికి వేసే ప్రసక్తి లేదని చెప్తూనే మరోవైపు కొన్ని కామెంట్లు ఆమె చేశారు. ఏదైతే తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాననే వాక్యాన్ని ఆమె కొట్టిపారేశారు. ఖచ్చితంగా తాను ఉద్యమం పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని చెప్పి స్పష్టం చేస్తూనే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఏం కార్యాచరణ చేసినా వాళ్ళు చేసుకునే అభ్యంతరం లేదు, కానీ తాను మాత్రం సహించేది లేదు. తన మీద పెయిడ్ ఆర్టిస్ట్ ఆరోపణ చేసిన నేపథ్యంలో వాటి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో ఉన్న కోవర్టులే తనను ఓడించారని కూడా ఒక విషయం చెప్పుకొచ్చింది. అండ్ అటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాల్సిన పనులు చేయండి అంటూ కేటీఆర్ ని కూడా టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఏంటి మెయిన్ టార్గెట్ ఎవరు అనుకోవచ్చు పార్టీలో? ఆమె వ్యాఖ్యలు చూసినట్టయితే కేటీఆర్ టార్గెట్గానే చేసినట్టు మాత్రం స్పష్టం అవుతున్నది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది కోవట్లు ఉన్నారు. ఆ కోవట్లు చేపట్టే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా రెండవసారి తాను ఓడిపోయాను, ఆ కోవట్లు ఖచ్చితంగా
తను ఓడించేందుకే ప్రయత్నం చేశారని చెప్పేసి ఆమె కీలక ఆరోపణ చేశారు. అంటే కోవట్లను వదిలిపెట్టి తన మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు, ఒక ఆడబిడ్డగా తను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ వాటి చెప్పకుండా ఇప్పుడు తాను చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎందుకు ఏడుస్తున్నారని చెప్పేసి కూడా ఆమె సూటిగా ప్రశ్నించారు. ఏదైతే నిజామాబాద్ ఎంపీగా రెండవసారి పోటీ చేసినప్పుడు ఓడగొట్టారు, దాంట్లో కోవట్ల పాత్ర కీలకంగా ఉంది. ఇప్పటికి కూడా పార్టీలో కోవట్లు ఉన్నారు. ఆ కోవట్లు ఎవరని ప్రశ్నించినప్పుడు తానే కోవట్టుగా అని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన పెయిడ్ ఆర్టిస్ట్ తన మీద సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తే దాన్ని పూర్తిగా ఖండిస్తుందని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. మరోవైపు కోవట్లు చేపట్టే బీఆర్ఎస్ పార్టీలో మొత్తం కూడా ఈ విధంగా జరుగుతుంది. మరోవైపు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చేసే కార్యాచరణకు తాను అడ్డు కాబోడు, కానీ ఆ కోవట్ల పని మాత్రం ఖచ్చితంగా పట్టాల్సిందని చెప్పేసి ఆమె చెప్పారు. మరోవైపు తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తే తప్ప ఎవరి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా లేనని చెప్పేసి కూడా ఆమె సూటిగా స్పష్టం చేశారు. అంటే మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీలో జరిగే వ్యవహారం మొత్తం కూడా దుమారం లేపుతున్నామని చెప్పవచ్చు. 6 పేజీల లేఖ తర్వాత మిగతా నేతలు, ముఖ్య నేతలు కూడా మౌనంగా ఉండటం, ఇంత జరుగుతున్నా కానీ ఎవరు కూడా ఈ అంశం మీద వ్యాఖ్యలు చేయకపోవడం, దాన్ని స్పందించకపోవడం కూడా ఆమె తీవ్రంగా పరిగణించారు. ఇప్పటికైనా లీకు వీరులు తర్వాత ఎవరైతే కోర్టులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టినప్పుడే పార్టీ ముందడుగు వేస్తుందని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేస్తారు. తాను కార్యాచరణ ముందు తర్వాత ప్రకటిస్తానని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ టార్గెట్గా, ముఖ్య నేత టార్గెట్గానే ఇవాళ జరిగే మీడియా చిట్ చాట్లో ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ.